చాలామంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదు, నా పోటీ ప్రపంచంతోనే. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాగ్నిజెంట్ నా దగ్గర ఉంది. ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము. ప్రపంచం అవసరాలు తీర్చడానికి ఈరోజు మేము 4th సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు. పక్క రాష్ట్రాల దగ్గర, ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు. పక్క రాష్ట్రాలు, పక్క ముఖ్యమంత్రుల దగ్గర ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు. అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు. ఇక్కడున్నంత మంచి వాతావరణం, ఇక్కడున్నంత శాంతి భద్రతలు, ప్రశాంతంగా ఉండడం, ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది. కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా ఈ యుఎస్ అండ్ సౌత్ కొరియాలో మేము కలిసిన ప్రతినిధులనే కాదు, కలవాలనుకుంటున్న ప్రతినిధులకు కూడా నా సూచన ఒకటే: రండి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది, మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది. మీకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు. ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా. ఎవరు ఎలాంటి భేషజాలకు లోను కావాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్రాస్ ద టేబుల్ మీకు ఏం పర్మిషన్స్ కావాలన్నా, మీకు ఎలాంటి వసతులు కావాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.